నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వ. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతాయి. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే ఎక్కువగా వస్తాయండి. అలాగే కొనుగోలు చేయడానికి ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా వస్తుంటారు. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏవి చూసామండి. ఈ సంత అడ్రస్ వచ్చేసి చింతామణి అండి. చింతామణి కర్ణాటక స్టేట్ అండి. కర్ణాటక స్టేట్లో చింతామణిలో ప్రతి ఆదివారం సంత అయితే జరుగుతుంది. మరొకటి, మనము ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు, కేరళ మ్యాట్లు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ మనమైతే కదిరి నుంచి అయితే అమ్ముతున్నాం. మీకు ఎవరికన్నా కావాలంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఆవులు టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఉన్నాయి. నా ఎన్ని 3 ఉన్నాయన్నా? ఇవి ఫస్ట్ లాక్టేషన్ అన్ని ఫస్ట్ లాక్టేషన్ ఆవులు అండి. చూడొచ్చు, అన్ని నింపు సూటి మీద అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అడుగుతాం ధర. పాలు కానీ చూడవచ్చు. ధర ఏం చెప్తున్నా? ఇది 1,15,000 1,15,000 ధర అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ ఎన్ని రోజులు అయింది? 20 రోజులు అయింది. 1,15,000 అయితే చెప్తున్నారు. హెచ్ఎఫ్ కదనా? ప్యూర్ హెచ్ఎఫ్ ఏమన్నా? 1,15,000. ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చునా? 1,00,000 వరకు. మిల్క్ కెపాసిటీ పర్ డే రోజుకి 12-13 ఫస్ట్ లాక్టేషన్ ఒక టైంకి 12-13 అంటే దాదాపు 25 లీటర్లు అయితే అన్నగారు అయితే చెప్తున్నాం ఫస్ట్ లాక్టేషన్. ఇంకా మనం పెట్టే దానా బట్టి అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కానీ చూడవచ్చు. ఆవు అయితే నెంబర్ 1 క్వాలిటీలో ఉన్నది. ఇదేనా? ఇదెంత చెప్తున్నా? 2 పళ్ళు ఎంత చెప్తున్నా? 1,15,000. 1,15,000 అయితే. ఇది కానీ ఫస్ట్ ఈత అయితే ఉన్నది. 1,15,000 1,15,000 అయితే చెప్తాను. అది కానీ ఫస్ట్ లాక్టేషన్ దూడేసిందా? ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. ఇది 2వ లాక్టేషనా? 2వ ఈత. ఇది ఎన్ని ఇస్తుంది? పాలు ఎన్ని ఇస్తుంది? 12-20 లీటర్లు ఉంటుంది పర్ డేకి. పర్ డే 20 లీటర్లు అయితే ఉన్నదంటే చూడవచ్చు. ఇది ఎంత అంటున్నా? 95. రైట్, థ్యాంక్స్. 85,000 అయితే ఆవు అయితే చెప్తున్నారండి. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో ఈతనా? 3వ ఈత. పాలు 10 వస్తుంది. పర్ డే 20 లీటర్లు. 3వ ఈత 85,000 అయితే చెప్తున్నారు. 85,000 హెచ్ఎఫ్ ఆవు అయితే ఉన్నదండి. అన్న వారం పట్టుకొస్తుంటారు. దీని ధర ఏమో అడుగుదాం. ఇదెంతనా? ఎంత చెప్తారా? ఇది 77,000 అయితే చెప్తున్నారండి. చూడవచ్చు పాలు కానీ 77,000 ధర. ఎన్నో ఈతనా? 3వ ఈత. ఇప్పుడు దూడ వేసిందా? యాది దూడ? అది అవతల ఉండేది ఎర్రది, ఎర్ర దూడ. 3వ ఈత. ఎన్ని పాలు ఇస్తుంది మామూలుగా? ఎన్ని కెపాసిటీ? 18 లీటర్లు పర్ డే. రైట్ నా, థ్యాంక్స్. పర్ డే 18 లీటర్స్ అండి. అయితే ఉంది దూడ. పెద్ద అయితే ఎట్లా చెప్తున్నారు దూడ? ఎంత చెప్తున్నారు? 60 చెప్తున్నావా? 60,000 అయితే దూడ అయితే చెప్తున్నారండి. చూడవచ్చు. పళ్ళు వేసిండ్లేదా? పళ్ళు వేసిండ్లే. ప్యూర్ హెచ్ఎఫ్ దూడ అండి. 60,000 అయితే చెప్తున్నారు. చింతామణి సంతలో దూడలే రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. 60,000 అయితే చెప్తున్నారు. ఒక దూడ
చూడొచ్చండి. పాలు కానీ నా ఎట్లా చెప్తున్నా ఇది 1,65 1,65,000. 32 లీటర్లు పాలు పర్ డే. 32 లీటర్లు. ఇది ఎన్నో ఈతనా? రెండో ఈత. ఇవన్నీ అదే ఇందాక అవతలవి తీసిన ఫస్ట్ ఈత అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి రెండో ఈత. ఇది రేట్ అయితే 1,60,000. ఇచ్చే రేట్ ఏం రేట్ అన్న? 45 వరకు ఇస్తారు. పర్ డే 30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఇప్పుడు నింపా ఇప్పుడు ఇంకా వారం టైం ఉంది. సరే అన్న. ఇవన్నీ మీవే ఆవులన్నీ? అన్నలే. మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా? చెప్పనా? 6361 4242 68. ఏం పేరు అంటే? నిశాంత్ గోడాని. చింతామణి కదనా? కావాలంటే 10 ఇప్పిస్తాను, మంచిగా ఉంటుంది. ఎవడన్నా రావచ్చు, ఉంటుంది మన దగ్గర. అవునా? సరేనా, థ్యాంక్స్ నా. ఓకేనా. చూడండి, చూడగానే పొద్దున పుట్టినట్లు కనిపిస్తుంది. పాలు ఎన్ని ఇస్తుంది, ఎంత ధర చెప్తారో ఒకసారి అడుగుదాం. చింతామణి సంతలో పొదుగ్గానే నా ఎంత చెప్తున్నా ఇది? 1,95. 1,95,000 అయితే ధర అయితే చెప్తున్నారు. ఎన్ని రోజులు అయితే పొద్దున వేసిందా? నిన్న వేసిందా? పేదూడనా యాదినా? మగదూడనా? మగదూడ నిన్న వేసింది. ఎంత పాల కెపాసిటీ? 40 లీటర్లు పర్ డే. 40 లీటర్లు పర్ డే అయితే చెప్తున్నారు. ఎన్నో ఈతనా ఇది? మూడోది. 1,95,000. తగ్గి రేటు లాస్ట్ రేట్నా? 1,65,000కి అడుగుతున్నారు వీళ్ళ. అదండి చూడవచ్చు, చింతామణి సంతలో 1,95,000 1,95,000 అయితే చెప్తున్నారు. 1,65,000కి అడుగుతున్నారు. ఈ లేదంటున్నారు. పర్ డే మిల్క్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్స్ అయితే చెప్తున్నారు. 40 లీటర్లు మిల్క్ కెపాసిటీ అయితే చెప్తున్నారు అన్న. చూడవచ్చు, మన దగ్గర టైగర్ మోరా ఉన్నాయి కదా, అవి ఈ విధంగా అలంకరణ అయితే ఉంటుంది. ఇది ఒకటి బ్లాక్ కలర్, ఒకటి అలాగే రెడ్ కలర్ ఒకటి. ఏం చెప్తున్నా ఇది? 1,40,000. 1,40,000 అయితే చెప్తున్నారు. అది 1,40,000 ధర అయితే చెప్తున్నారు. పాలు ఎన్నో ఈత? పాలు ఎన్ని ఇస్తుందినా? రెండో ఈత. పాలు 30. రెండో ఈత పాలు కానీ చెప్పారు. రెండో ఈత 30 లీటర్లు పాలు అయితే చెప్తున్నారండి. 30 లీటర్ మిల్క్. రైట్. 1,20,000 అయితే చెప్తారు. 1,20,000. కొంచెం ఇట్లా 1,20,000 పాలన. పాలు ఎన్ని ఇస్తుంది? 8, 16 ఇస్తుంది. 16 లీటర్లు పర్ డే. ఎన్నో ఈతనా? ఫస్ట్. ఇప్పుడు నింపా? ఎన్ని రోజుల్లో ఇంకా ఎంత? ఇంకా 7 దినాలు. 7 రోజులు అయితే డెలివరీ అవుతుంది. రైట్, థ్యాంక్స్. టైగర్ మోరా మన దగ్గర ఉన్నాయి కదా, టైగర్ మోరాలు అన్నగారు వాళ్ళ ఆవులకి అయితే ఇట్లా అలంకరణ చేస్తుంటారు. ఈ ఆవు ధర ఇది ఎంత చెప్తున్నా? 1,30,000. 1,30,000 అయితే ధర అయితే చెప్తున్నారండి. ఇది కానీ అంతే చెప్పినారు కదా, ఇంత 1,40,000 చెప్పినారు. ఇది 1,30,000 అయితే చెప్తున్నారు. ఇది 1,30,000. చూడు, పాలు కానీ చూడవచ్చు. 1,30,000. ఈ పాలు ఎన్ని ఇస్తుందినా? 25. పర్ డే 25 లీటర్ అయితే వస్తుంది. 1,30,000 అయితే ధర అయితే. ఈనిందా ఇప్పుడు? దూడ అదే యాదది దూడ? పేదూడనా? కుర్ర దూడ అయితే ఉన్నది. పర్ డే 30 లీటర్ మిల్క్. మిల్క్ 25. రైట్ నా, థ్యాంక్స్. నా ఏం రేట్ చెప్తున్నా ఇవే? 1,40,000.
ఫస్ట్ ఈతనా అన్నీ రెండు రెండు అంతేనా? పళ్ళునా ఎన్ని పళ్ళతో ఉన్నాయి? 2 పళ్ళతో ఉన్నాయి. 1,40,000 ఫస్ట్ ఈత 2 పళ్ళతో ఉన్నాయండి. నా 2 అదే ధర చెప్తున్నారా? 2 అదే ధర. ఇంకెన్ని రోజులు అయింతదినా? 10 రోజుల్లో అయింతుంది. 1,40,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చండి ఫస్ట్ ఈత. వాటర్ని కూడా చూపించు. ఓనర్ చూపిస్తా. ఎన్ని మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పొచ్చనా? ఇదే ఇది ఒక 13-14 ఇస్తుంది తొలిసూరికే. అది 15 దాకా ఇస్తుంది తొలిసూరికే. అది అంతే. పర్ డే 30 లీటర్సా? ఇది వచ్చేసి ఒక 20 లీటర్లు కెపాసిటీ. 25-26 పర్ డే. 1,40,000 అన్న చెప్తున్నారు. రైట్. మీదెంత చెప్తున్నా? ఇది 1,10. ఇది 1,10 లక్ష. ఇది అది బ్రీడ్ హెచ్ఎఫ్ ఓలిస్టన్లో హెచ్ఎఫ్. 1,10,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు ఈ ఓలిస్టన్లో హెచ్ఎఫ్ అయితే చెప్తున్నారు. 1,10,000 అయితే చెప్తున్నారు. నా ఇది ఎంత ఇస్తుంది నా పాలు? 15 ఇస్తుంది. 15 పాలు ఇస్తుంది. ఎన్నో ఈత? మూడో ఈత. 15 పాలు ఇస్తుంది. 3వ ఈత అండి. చూడొచ్చు. రైట్ నా థ్యాంక్స్. నా ఎంత చెప్తున్నా? 1,25. 1,25,000 అయితే చెప్తున్నాను. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో అవుతున్నా? 1,20 చెప్తున్నారు. 1,25,000 అయితే చెప్తున్నారు. ఇది ఎన్ని పళ్ళునా? అరకల్లు. ఎన్నో ఈత? 2వ ఈత. దాదాపు ఒక 30 లీటర్ల కెపాసిటీ అయితే కనిపిస్తుంది పర్ డే మిల్క్. బ్లాక్ అయితే హెచ్ఎఫ్లో బ్లాకా? ఎంతన్నా ఇది? 1,20,000 హెచ్ఎఫ్లో బ్లాక్ అండి. ఇది 1,20,000 ధర అయితే చెప్తున్నారు. ఎంత పాలు ఎన్ని ఇస్తుందినా? 13 లీటర్లు ఇస్తుంది పర్ డే. పర్ డే 26 లీటరా? 1,20,000. ఎన్నో ఈతనా? 2వ ఈత. ఇప్పుడు ఇండానికి ఇంకెన్ని రోజులు? వారంలో ఇంతది నింపండి. ఇంకొక వారంలో ఇంతది. రైట్ నా థ్యాంక్స్ నా. ఉంటుంది ఇది కానీ క్వాలిటీలో అయితే ఉన్నది. నా ఏం రేటు చెప్తున్నా? 1,40,000 అయితే ధర అయితే చెప్తున్నా. చూడొచ్చు టాప్ క్వాలిటీలో ఆవు అయితే ఉన్నది. పొదుగ్గా నేను బాగా పెద్ద సైజులో పెద్ద అయిపోయి. ఎంత చెప్తున్నావు ఇది? 1,60,000. 1,60,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు. పాలు ఎన్ని ఇస్తుంది? 15 లీటర్లు ఇస్తుంది. ఎన్ని రోజులు అయింది? దూడ వేసిందా? ఎన్ని రోజులు అయింది? దూడ వేసింది. 1,65,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు. 1,65,000. యాది దూడ? పేదూడనా? పొద్దుడ. పాలు ఎన్ని ఇస్తుంది? పూటకు 15 అంటే పర్ డే 30 లీటర్ల. రైట్. 2 ఆవులు అయితే ఉందండి. ఇదొకటి హెచ్ఎఫ్ ఇక్కడ ఎక్కువ వస్తుంటాయి. నా ఎంత చెప్తున్నా? 1,10,000. ఎన్నో ఈతనా? 2వ సూలు. 1,10,000 అయితే చెప్తున్నారు. 2వ ఈత. పాలు ఎన్ని ఇస్తుంది? 25 పిండిందా? 25 పిండింది. 1,10,000. 2వ ఈత ఆవు. ఇంకా బేరంగానే ఉంటుంది వచ్చి అడిగితే. రైట్.